నమస్తే, వెల్కమ్ టు ఫిల్మీ బీట్ తెలుగు. నేను బబిత. మనతో పాటు ప్రిన్స్ ఉన్నారు, మాట్లాడదాము. హలో ప్రిన్స్, చాలా రోజుల తర్వాత మళ్ళీ ఆన్ స్క్రీన్ మిమ్మల్ని చూడబోతున్నాము. సాంప్రదాయని, సుప్పిని, శుద్ధపూసిని. సో ఎలా ఉండబోతుంది మీ క్యారెక్టర్, ఎలా ఉండబోతుంది? ఇప్పటివరకు మీరు ఇలా అయితే నన్ను డెఫినెట్గా చూసుండ్రు. అదొక కాన్షియస్ ఎఫర్ట్. చాలా రోజులుగా నేను డిఫరెంట్ రోల్స్ పిక్ చేసుకుని అవి ప్లే చేయడానికి ట్రై చేస్తున్నాను. అండ్ ఇదొక మంచి ప్లాట్ఫామ్ అనిపించింది. అండ్ కథ కూడా మొత్తం విన్నాను. ఐ లవ్డ్ ఇట్. అండ్ అదే ఎనర్జీతో మేము షూట్ చేయడానికి వెళ్ళాం అండ్ సక్సీడ్ అయ్యాం. సో త్వరలోనే February 12th ఈటీవీ విన్లో వస్తుంది, చూసేయండి. అయితే శివాజీ గారు ఇంతకుముందు స్టేజ్ మీద మాట్లాడుతూ ఈజ్ అ వర్స్టైల్ యాక్టర్ శివాజీ గారు. అలాంటి శివాజీ గారు మీకు కాంప్లిమెంట్ ఇచ్చారు, అంటే చాలా మంచి యాక్టరు, సో మీరు తన యాక్టింగ్ చూడబోతున్నారు అనేది కూడా చెప్పారు. సో హౌ యూ విల్ టేక్ ఇట్? చాలా హ్యాపీగా ఉందండి. అంటే అప్రిసియేషన్ ఎప్పుడు యాక్టర్స్కి కాన్ఫిడెన్స్ని పెంచుతుంది. దానివల్ల ఇంకా బెటర్గా చేయగలం రాగలిగే ప్రాజెక్ట్స్లో. అండ్ సీనియర్ శివాజీ గారు, ఆయన పర్ఫార్మెన్సెస్ మనకు తెలిసిందే. ఆయన నుంచి రావడం అనేది చాలా హ్యాపీ మూమెంట్. అయితే ప్రిన్స్ చాలా చూజీగా ఉన్నాడా, లేకపోతే క్యారెక్టర్స్ విషయంలో సో గ్యాప్ తీసుకున్నాడా, గ్యాప్ వచ్చిందా అంటే ఏం చెప్తారు? చూజీగా ఉన్నాను, చేస్తూ ఉన్నాను కంటిన్యూస్గా. ఒక 2-3 ఫిల్మ్స్ ఇప్పుడు రిలీజ్లో ఉన్నాయి. సో యా, చూజీగా డెఫినెట్గా ఉన్నాను. బట్ నచ్చినవి ఏది కూడా చేయకుండా ఉండట్లేదు. ఓకే, అయితే పోలీస్ ఆఫీసర్గా కనిపించబోతున్నారు అనేది అయితే అర్థమైంది. సో కాప్ రోల్లో అంటే దట్స్ అ వెరీ ఛాలెంజింగ్ అనే చెప్పాలి, ఒక కాప్ రోల్ని చేయడం. సో అది ఎంత ఛాలెంజింగ్గా అనిపించింది మీకు? అంటే ఛాలెంజింగే, కాప్ అనేది ఫస్ట్ టైం చేయడం కాబట్టి కొంచెం ఛాలెంజింగ్గానే అనిపించింది. బట్ ఐ థింక్ యాజ్ అన్ యాక్టర్ అన్ని రోల్స్ చేయాలి కదా. సో ఎవ్రీడే ఏ రోల్ చేసినా కూడా అది ఛాలెంజ్గానే తీసుకొని చేయడం అలవాటు అయిపోయింది. సో నెక్స్ట్ ఎలాంటి క్యారెక్టర్స్లో మేము ప్రిన్స్ని చూడబోతున్నాం? మీరు ఒక కాలేజ్ స్టూడెంట్గా చూడబోతున్నారు, ఒక లాస్ట్ ఇన్ లవ్ కైండ్ ఆఫ్ పర్సన్గా చూడబోతున్నారు. ఆ 2 ఫిల్మ్స్ ఇప్పుడు యెట్ టు రిలీజ్, ఫిబ్రవరిలోనే రిలీజ్ ఉన్నాయి. దాని తర్వాత వీఆర్ డూయింగ్ అ డిఫరెంట్ సబ్జెక్ట్. 4 ఫ్రెండ్స్ది ఒక సబ్జెక్ట్ చేస్తున్నాం. దెన్ ఒక క్రికెటర్గా చూడబోతున్నారు. సో యా, దీస్ ఆర్ ద ప్రాజెక్ట్స్ విచ్ ఆర్ లైన్డ్ అప్ అండి. అయితే ఈ రీసెంట్గా సంక్రాంతికి 5 సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఈ 5 సినిమాల్లో ఏ సినిమా చూసారు? మీ ఓట్ ఏ సినిమా కంటే ఏం చెప్తారు? మేము సంక్రాంతి టైంలో యాక్చువల్గా క్రికెట్ మ్యాచ్ ఆడుతున్నాం అండి. ఆ వీకెండ్ మొత్తం కూడా అక్కడే వెళ్ళిపోయింది. తిరిగి వచ్చిన తర్వాత ప్రాక్టీస్ అన్ని మొత్తం అదే ఇందులో ఉన్నారు. బట్ అన్ని సినిమాలు చాలా బాగా ఆడే అనేది బయట టాక్. సో ఎస్, ఎంత త్వరగా అయితే అంత త్వరగా వెళ్ళి చూడాలి. అయితే సరే, టిపికల్ క్వశ్చన్ అనే చెప్పాలి, సినిమానో క్రికెట్ అంటే ఏం చెప్తారు? సినిమాలో క్రికెట్ అంటాను. బెస్ట్ అండి, థ్యాంక్ యూ సో మచ్.